స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపు అయినా మీరు చదువుకున్నారా అని మిమ్మల్ని ప్రతి దినము నేను అడగటం జరుగుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దినములు చెడ్డగా ఉన్నాయి, వ్యాధులు అనేకమైన ప్రబలుతూ ఉన్నాయి. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం మరి వస్తూనే ఉన్నది. ప్రజల మీదకి ప్రజలు లేస్తున్నారు. ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ క్షేమం లేదు, ఎక్కడ ప్రేమ లేదు. ప్రేమ చల్లారిపోయిన పరిస్థితి. మరి ప్రభువు తానే మరి తన రాకడకు భూమి మీదకు మరలా యేసు ప్రభువు రావడానికి తన రాకడకు సూచనలు తెలియచేసిన సూచనలు భూమి మీద జరుగుతున్నాయి. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, వ్యాధులు అనేకమైనవి. మరి ప్రేమ చల్లారిపోద్దని దేవుడు తెలియచేసిన రీతిగా ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక మనం ఏం చేయాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలి. తద్వారా మరి దేవుని రాకడలో మనం ఎత్తబడతాము అని తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. హబక్కుకు పత్రిక, హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. ప్రవక్త అయిన మరి హబక్కుకు చేసిన ప్రార్థన మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు వాడు. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. దేవునికి స్తోత్రం. ఇంకేమంటే, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ప్రార్థన. హబక్కుకు చూసారా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకంటే దేవుని శక్తిని బట్టి, దేవునికి ఉన్న ఉగ్రతను బట్టి, మరి దేవునికి ఉన్న మరి రోషాన్ని బట్టి దేవుని గురించి విన్నప్పుడు హబక్కుకు ఏం చేశాడంటే భయపడ్డాడట. మరి ఈ దినము దేవుని అందలి భయము నీకు నాకు ఉందా అని నేను అడుగుతున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనలో దేవుని భయం ఉందో లేదో గుర్తుంచుకోవాలి. అయితే మరి ప్రార్థన చేస్తూనే ఆయనకు భయపడుతూనే ఆయన అడుగుతున్న విధానం చూసారా? ప్రభువా, నిన్ను గుర్చిన వార్త వినగానే నేను భయపడ్డాను. అయినప్పటికీ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యము చూపండి అని ప్రాధేయపడుతున్నాడు, మొర్ర పెడుతున్నాడు. విధేయతతో తను తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చిస్తూ మరి అడుగుతున్నట్టు మరి దేవుడు మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన ప్రభు మనకి ఈ సమయంలో నేర్పిస్తున్నాడు కనుక మరి హబక్కుకు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి మరి మేలు పొందుకున్నాడు, ఈ దినం మరి ఈ ప్రార్థన, ఈ వాగ్దానం మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, మనమును కూడా మరి దేవుని ఔన్నత్యాన్ని చాటుతూ దేవుని యొక్క మరి తత్వాన్ని గుర్తించి మరి ఆయనకు భయపడి మరి మనల్ని తగ్గించుకుని ఆయన హెచ్చించి మరి ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తున్నాడు కనుక మరి ఈ విధంగా మనం ప్రార్థన చేసుకుని మరి ముందుకు సాగాలి. తద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ దినం నీకు కలిగిన సమస్తమును బట్టి నువ్వు కృంగిపోవద్దు, కానీ అన్నిటినీ మరి సమకూర్చడానికి సమర్థుడైన మరి యేసు ప్రభు, ఆయన నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువును మనం కలిగి ఉన్నాం కనుక మరి ఆ ప్రభు చెంతకు ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకి విధేయత చూపిద్దాం, ఆయన చెప్పినట్లుగా నడుచుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు వందనాలు. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేం. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తే చదువుతున్నారు. వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా వ్యాధులతో, శోధనలతో, నిందల్లో, అవమానాల్లో, అప్పుల్లో ఎంతమందికి డబ్బు ఇచ్చేది చిక్కబడి ఉంది, వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. గర్భంలో ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని, గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకున్నామని, సుఖాన్ని ప్రసన్న చిత్తానుసరణ బిడ్డలు దయచేయమని, ఉద్యోగాలను బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని, ముఖ్యంగా మీరు ఇస్తున్న వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని, ప్రతి కీడు, ప్రతి శాపం, ప్రతి పాపం నుంచి విడిపించమని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి ఈ దినం సంఘాలు, సేవకులు బట్టి నీకు స్తుతిస్తున్నాను. ఈ బిడ్డలు కావాల్సిన నీవులు అనుగ్రహించండి. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడమని, అక్కడ సమాధానపరచమని, యుద్ధాల నుంచి సమాధానపరచమని, అలాగే నా తండ్రి ఈ దినం పెళ్లి రోజులైన పుట్టినరోజు జరిపించుకునే ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయాకిరీటంగా ఉంచమని
మీరే దీవించి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డ, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని ఉంటున్నాను. ప్రభు చిత్తమైతే మరి ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.